హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయ్యింది. సో అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. కానీ చాలామందికి మన కేటగిరీలో మనకి ఓపెన్లో ఎన్ని పోస్ట్స్ వస్తాయి, అలాగే మన క్యాస్ట్ వైజ్గా ఎన్ని పోస్ట్స్ వస్తాయి, ఈ రాస్టర్ పాయింట్స్ అంటే ఏమిటి, మనకి ఎలిజిబుల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అని మనం ఎలా చూడాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. సో మనకి ఉమెన్కి ఎన్ని వస్తాయి, మేల్కి ఎన్ని వస్తాయి, ఇలా అయితే మనకి క్లియర్గా అర్థమయ్యేటట్లు సింపుల్గా అయితే ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే యూజ్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి, మిగతా వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ఒక జిల్లాకి సంబంధించి రోస్టర్ పాయింట్స్ గురించి ఎలా చూడాలో చెప్తాను. దాన్ని బట్టి మీరు మీ జిల్లాకి సంబంధించి మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ విధంగా అయితే మీరు చెక్ చేసుకోండి మీకు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ ఉన్నాయని. సో నేను ఇక్కడ కర్నూలు జిల్లాకి సంబంధించి చూస్తున్నాను. సో మనకి ఎస్జిటికైనా స్కూల్ అసిస్టెంట్కైనా ఏ జిల్లాకైనా ఇదే పద్ధతిలో అయితే మీరు చెక్ చేసుకోండి, మీకు ఎన్ని పోస్టులు ఎలిజిబుల్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను ఫిజికల్ సైన్స్కి సంబంధించి చూస్తున్నాను. సో ఇక్కడ మనకి ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ కదా. సో ఇక్కడ మనకి ఓపెన్ కేటగిరీలో సో ఉమెన్కి వస్తుందా లేదంటే మేల్కి ఫిమేల్కి కలిపి వస్తుందా, సో ఓపెన్లో మనకి ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు రాస్టర్ పాయింట్ చూడండి. రాస్టర్ పాయింట్ ఓపెన్కి సంబంధించి మనకి 34 అనే ఉంది కదా. సో ఈ 34 అనేది ఈ లిస్ట్లో మనం చూద్దాం. ఈ లిస్ట్లో 34కి సంబంధించి మనకి ఓసీడబ్ల్యూ అని ఉంది. అంటే ఓసీడబ్ల్యూ అంటే ఓపెన్ కేటగిరీలో ఓన్లీ ఉమెన్కి మాత్రమే వస్తుంది. సో అంటే ఇది జెంట్స్కి ఎలిజిబుల్ కాదన్నమాట. సో ఈ పోస్ట్కి ఓన్లీ లేడీస్ మాత్రమే ఎలిజిబుల్. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఓసీకి సంబంధించి చూద్దాం. 36 ఉంది కదా. మరి ఇక్కడ 36 ఓపెన్ అంటే ఎవరు ఎలిజిబులో కూడా ఈ లిస్ట్లో చూద్దాం. సో 36 ఎలిజిబుల్ ఓసీ అని ఉంది. ఓసీ అని సింగిల్గా ఉంది కాబట్టి మేలు ఫిమేలు ఎవరైనా కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఓన్లీ ఓసీ ఉమెన్ అని ఉన్న దగ్గర మాత్రమే అది ఉమెన్కి వస్తుంది. అలాగే నెక్స్ట్ 37 కూడా ఓపెన్ ఓసీ అని ఉంది కదా. మనకి 37 కూడా ఓన్లీ ఓసీ అని ఉంది. అంటే ఓసీ అని ఉంటే ఓన్లీ ఓసీ అని ఉన్న దగ్గర మేలు ఫిమేలు ఇద్దరు కూడా రాయవచ్చు, ఈ పోస్ట్కి మనం ఎలిజిబుల్ అవుతాము. సేమ్ ఇలాగే మనం ఓసీ కాకుండా క్యాస్ట్ వైజ్గా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. బీసీబీ అని ఇక్కడ ఓపెన్ అయితే ఉంది కదా, 35 రాస్టర్ పాయింట్ ఉంది కదా. మరి 35 రాస్టర్ పాయింట్ బీసీబీ చూద్దాం ఎవరు ఎలిజిబుల్ అని. మనకి ఇక్కడ 35 బీసీబీ అని ఓన్లీ ఉంది. అంటే అక్కడ బ్రాకెట్లో ఉమెన్ లేదు కాబట్టి బీసీబీ క్యాస్ట్లోన మేలు ఫిమేలు ఎవరైనా కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే ఓన్లీ బీసీబీ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే. ఓసీ అని ఉంటే ఓపెన్ కేటగిరీ కాబట్టి అది ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఎలిజిబులే. కానీ అక్కడ రోస్టర్ పాయింట్ ప్రకారం మేలు ఫిమేల్ ఎలిజిబులా లేదంటే ఓన్లీ ఫిమేలే ఎలిజిబులా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో సేమ్ ఇలాగే మీ జిల్లాకి సంబంధించి మీ క్యాస్ట్కి సంబంధించి అలాగే ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఈ రాస్టర్ పాయింట్ నెంబర్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేను ఈ టేబుల్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు ఆ టేబుల్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఎలిజిబులా కాదని రాస్టర్ పాయింట్ ప్రకారం అయితే మీకు ఎన్ని పోస్టులు వస్తాయో చెక్ చేసుకోండి. సో అందుకే మనకి ఇంతకుముందు లాస్ట్ టైం ఇచ్చేటప్పుడు అయితే జనరల్ ఉమెను లోకలు అలాగే నాన్ లోకలు ఇలా డివైడ్ చేసి అయితే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి రాస్టర్ పాయింట్ అని అక్కడ నెంబర్స్ ఇచ్చి అక్కడ మన క్యాస్ట్ వైజ్గా అయితే ఓపెన్ లోకల్ అని మాత్రమే ఇచ్చారు. సో ఓపెన్ ఓసీ జనరల్ అని ఉంది కాబట్టి ఇది ఉమెన్కి రాదు అని అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ రాస్టర్ పాయింట్ ప్రకారం కొన్ని సీట్స్ అయితే ఉమెన్కి వెళ్ళిపోతాయి. సో మీరు చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.